బాబు దగ్గరికి వెళ్ళలేదు. ఏంటే బాబు అన్న దగ్గరికి వెళ్ళలేదా? కొంప ముచ్చావు కదే, బాబు ఈ పాటికి మన ఇద్దరి కోసం సిటీ అంతా గాలిస్తుంటాడే. నేను అడ్డా నుంచి పారిపోయి వచ్చాను. ఏంటి ఒళ్ళు కొవ్వెక్కిందా నీకు? నన్ను కలిసేదండి నువ్వు బాబు అన్న దగ్గర అడ్వాన్స్ కూడా తీసుకొచ్చా కదే. అవన్నీ నాకు తెలియవు, నేను ఇప్పుడే నిన్ను కలవాలి అంతే. ఎందుకు ఎక్కడ తెచ్చావు నువ్వు? దూల్పేట్. అక్కడే చావు, నేను వచ్చేస్తాను ఉండు. ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ పోనేవారు అమ్మ బాబన్న. ఇప్పుడు ఏం చెప్పాలి? బాబన్న నేనే గులాబీ నేత్రమి, నీ దగ్గరికి వస్తున్నాం. జస్ట్ 10 minutes లో వచ్చేస్తాం. ఇవన్నీ బాబుని చేతులు అయిపోయానే. ఎలగబెట్టింది చాలు కానీ నన్ను హీరోయిన్ ఎప్పుడు చేస్తావో చెప్పు. నేను హీరోయినా? ఇంకొంచెం బలువు చేస్తా. సచ్చినోడా. అమ్మా ఇది ఇక్కడే తెచ్చింది. ఎలా నుంచి చూడు గడబొంగులాగా. పోతే కొమ్మ ముంచావు కదే, ఆ బాబుని దగ్గర ఎందుకు వెళ్ళలేదు నువ్వు? ఎవరిని అడిగి తీసుకున్నావురా అడ్వాన్స్? నా బాగి మొత్తం తెచ్చావు నువ్వు, అందుకే డేట్ ఇచ్చాను. నువ్వు వెళ్ళకపోతే ఆ బాబు నన్ను చంపేస్తాడే. చంపని, రోగంతో చచ్చే కన్నా వాడి చేతిలో చచ్చిపోతేనే చాలా మంచిది. నీకేమే నువ్వు చెబుతావు, ఆడు చంపేది నన్ను నేను కాదు. అయినా వాడికి రోగం ఉందని ఎవడు చెప్పాడే? అబద్ధం. నువ్వేమైనా పడుకున్నావా? నన్ను నన్ను నిన్ను వాడి దగ్గర ఎలా పడుకోబెట్టాలో నాకు తెలిసే అవే చెబుతా. ఎవడా ఈడు? కస్టమరా? కుర్రాడు బానే ఉన్నాడు. ఎంత ఇచ్చాడండి? అతను అలాంటి వాడు కాదు. ఓహో లవరా? అయితే ఓ పని చెయ్యి, నువ్వు ఇక్కడే ఉండు, ఒక గంటలో వచ్చేస్తాం. అమ్మ కొట్టాడు. ఓ రెస్పెక్టబుల్ బ్రోకర్ని ఇంట్లో కొట్టిస్తావా? గులాబీ వీడికి ఎంత వాళ్ళు? నువ్వు 20,000. నువ్వు ఇస్తావా? నేనే ఇస్తాను. నీకెందుకు గురు, నా బాధలేవో నేను చూసుకుంటాను. నువ్వు ఉండు, పద. ఆల్రెడీ అడ్వాన్స్ ఒక 20, ఇది ఒక 20. సూపర్, డబుల్ ప్రమోషన్ లాగా. రండి. ఈ డబ్బాల నుంచి డబ్బులు ఎలా తెస్తారో. ఏ పోరి, బాస్ మంచి క్యాష్ పార్టీ అనుకుంటా. వదలక్ పట్టుకో, లైఫ్ మొత్తం సెటిల్ అయిపోతుంది. అరే ఈ ఖాళీ పిల్లి అర్ధరాత్రి దాకా నిల్చొని బిజినెస్ చేసాడు ఎందుకు చెప్పు? ఆయన పట్టుకున్నావు అనుకో, కస్టమర్లని మొత్తం నీ చేతిలో పెట్టుకొని ఫోన్ల మీదనే దందా చేసుకోవచ్చు. నువ్వు మాట్లాడుకుని ఉండడానికి ఎంత తీసుకుంటావు? 100. అరే మంచిగా అయిపోయినా, లేకపోతే నేను వదిలేటోనే కాదు. 25,000. ఇంకెప్పుడు అమ్మాయి జోలికి వెళ్ళక. ఏం పెళ్లి చేసుకుంటున్నావా? నాకు ఇంకా డబ్బులు కావాలి. నిన్ను కొట్టిన బుద్ధి రాలేదా? అది మనకు అలవాటేలే. అదేదో పెట్టావు కదా, నొక్కావు కదా, డబ్బులు. ఇది ఏమైనా జిరాక్స్ మిషన్ అనుకుంటున్నావా? దానికి లిమిటేషన్ ఉంటుంది. ఈ లొల్లి దగ్గర కహానీలు వద్దమ్మా. ఇక్కడ నేను కొడితే కెమెరాలో పడతావు. ఆగు, ఎక్కడ పడతాను? ఎక్కడ్రా పడేది? ఎంత పని చేసావు గురు? పోయాడా? ఓకే బాయ్. లేదు, స్పృహ తప్పాడంతే. లేచాక వాడిపోతాడు. అబ్బా, అసలు ఈ రోడ్లో పోలీస్ పెట్రోలింగ్ ఎక్కువ, వాళ్ళు వస్తే ఇరుక్కుంటాం. సరే నువ్వు ఇక్కడే ఉండు. హలో బోస్, నేను అభిని. అదంతా తర్వాత చెప్తాను రా. నువ్వు నాకు అర్జెంట్ హెల్ప్ చేయాలి. అది మీ బంధువులు ఎవరు ఏసీపీ గారు ఉన్నారు నాకు కదా. అదేరా, నేను ఇక్కడ కొన్ని కొట్టాను, వాళ్ళు లేకుండా పడిపోయాడు. అవునరా. అరే నువ్వు ఏసీపీ దుర్గా గారితో మాట్లాడి నన్ను విడిపించమని చెప్పరా. ఏంటి నువ్వు ఇక్కడ? ఏంటి? అరే బోస్, నేను తర్వాత మళ్ళీ స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఫోన్ చేస్తాను. ఉంటాను. నడవరా. కూర్చో. ఇండీసెంట్ ఫెలోస్. యు ఆర్ రైట్. ఏం గురు, ఆశ్చర్యంగా ఉందా? నాకు కూడా ఇంగ్లీష్ వచ్చు.
వాట్స్ నేమ్? టేక్ ద సోడా, టేక్ ద వాటర్ బాటిల్, ఓపెన్ బ్లౌజ్, రిమూవ్ దుపట్టా, యూ కిస్. ఏం గురు, పోలీస్ స్టేషన్ లో ఎక్కువ ఇంగ్లీష్ లో మాట్లాడు, మనం తొందరగా బయటకు వెళ్తాం.